హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో అన్నంతో వడియాలను ఎలా పెట్టుకోవచ్చో చూసేయండి. అప్పుడప్పుడు మన ఇంటికి గెస్టులు వస్తారని చెప్పి రాకపోయినప్పుడు మనకు వండిన అన్నం అలా మిగిలిపోతుంది కదా! ఆ అన్నంతో వడియాలను ఎలా పెట్టొచ్చో చూసేయండి. ఇక్కడ నేను వడియాలను చేయడం కోసము ఇడ్లీ రైస్‌ను వాడుతున్నాను. మీరు నార్మల్ రైస్‌ని కానీ, రేషన్ బియ్యాన్ని కానీ వాడుకోవచ్చు. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు వేసి అన్నం వండుకోవాలి. అన్నం ఒకవేళ గట్టిగా ఉంటే గనక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మరికొద్దిసేపు కుక్ వామ్‌లో పెట్టుకొని రైస్‌ను వండుకోవాలి. అన్నం గట్టిగా అయిపోతే గనుక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనము నువ్వులను, జీలకర్రని వేసుకోవాలి. ఇంకా స్పైసీ కోసము రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని వేసుకోవాలి. ఇందులోకి ఉల్లికూర తరుగును, కొత్తిమీరను, కరివేపాకును వేసుకోండి. ఇవి ఎంత ఎక్కువగా వేసుకుంటే వడియాలు అంత టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్ళను చల్లుతూ పిండిని మెత్తగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న ఉండను పెట్టుకొని ఇలా చిన్న గిన్నెతో ఇలా ప్రెస్ చేసుకొని వడియాలను ప్రిపేర్ చేసుకోవాలి. అంతే. వేరే ఒకరి సహాయం లేకుండా మనం చాలా ఈజీగా ఈ వడియాలను పెట్టుకోవచ్చు. బయట ఎండలోకి పెట్టే పని లేదండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఇవి చాలా ఈజీగా ఒక్క రోజులో ఎండుతాయి. 2 రోజుల కల్లా వడియాలు ఇలా చాలా బాగా డ్రై అయిపోతాయి. వడియాలను వేయించేటప్పుడు మంటను చాలా ఎక్కువగా కానీ, చాలా తక్కువ గానీ పెట్టొద్దండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతనే ఈ వడియాలను వేసి వేయించుకుంటే తెల్లగా వస్తాయి. మంట ఎక్కువగా పెట్టారనుకోండి వడియాలు కలర్ మారిపోయి ఎర్రగా వస్తాయి. ఈ చిన్న టిప్‌ను ఫాలో అవ్వండి. ఈసారి గనక మీకు ఇంట్లో రైస్ మిగిలిపోతే ఏం చేయాలో వర్రీ అవ్వకుండా ఇలా కొత్తిమీర తరుగును వేసి వడియాలను చేసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.